వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు మైక్రోవేవ్లో ఆనపకాయతో హల్వా ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఇంతకుముందు క్యారెట్తో హల్వా చూపించాను, బ్రెడ్ హల్వా చూపించాను. ఈరోజు ఆనపకాయ హల్వా చూపిస్తున్నాను. ముందు ఆనపకాయ తీసుకొని దాన్ని పైన అంతా లేయర్ చెక్కియండి. అలాగా చెక్కారు కదా, దాంట్లో మధ్యన అలా కట్ చేయండి. మధ్యలో కట్ చేసి అది వేస్ట్ అలా తీసేయండి. అది ఉంటే బాగా రాదండి హల్వా అనేది. పైన కొంచెం గ్రీన్గా ఉంది కదా, అదే తురమండి. దాని ఇంగ్రీడియంట్స్ కోవా తీసుకోండి, కిస్మిస్ తీసుకోండి, మిల్క్ పౌడర్ తీసుకోండి, గీ తీసుకోండి, షుగర్ తీసుకోండి, జీడిపప్పు తీసుకోండి. మీకు ఫుడ్ కలర్ కూడా కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. బోరోసిల్ బౌల్ తీసుకోండి, దాంట్లో 1 స్పూన్ గీ యాడ్ చేయండి. గీలో కాజు అలాగే వేసుకోండి, జీడిపప్పు వేసుకోండి. మైక్రో మోడ్ ఆన్ చేసుకొని కుక్ మోడ్ ఆన్ చేసి 900 వస్తుంది మైక్రో మోడ్ అండి. మైక్రో మోడ్ ఆన్ చేసుకొని 1.5 మినిట్స్ పెట్టండి. 1.5 మినిట్స్లో మీకు జీడిపప్పు అనేది ఫ్రై అయిపోతుంది. తర్వాత చూడండి అయిపోయింది. ఓకే, ఆ గీ ఉంది కదండి, కొంచెం దాంట్లోనే కిస్మిస్ కూడా ఫ్రై చేసుకోండి. డోర్ క్లోజ్ చేసి మైక్రో మోడ్ ఆన్ చేసి 50 సెకండ్స్ పెట్టండి. 50 సెకండ్స్లో అయిపోతుంది, ఫ్రై అయిపోతుంది కిస్మిస్. స్వీట్స్ అనేది మైక్రోవేవ్లో చాలా ఈజీగా వస్తాయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఫ్రై అయిపోయింది కదండి. తర్వాత మనం తొరిమి పెట్టుకున్న ఆనపకాయని తీసుకొని ఆ బౌల్లో వేయండి. దాంట్లో కొంచెం గీ యాడ్ చేయండి. గీ యాడ్ చేసి మైక్రో మోడ్ ఆన్ చేసి 900 పవర్ లెవెల్లో 5 మినిట్స్ టైం సెట్ చేయండి. 5 మినిట్స్లో మీకు బాయిల్ అవుతుంది. బాగా మెత్తగా అవుతుంది కదండి. దాంట్లో చూద్దాం, ఒకసారి చూపిస్తాను చూడండి, ఒకసారి ఎలాగైందో. 5 మినిట్స్ పెట్టాను కదండి. ఆనపకాయ తొరుము అనేది మీకు అలాగా వాటర్గా వస్తుంది కొంచెం, చూసారా? అలా వాటర్గా వచ్చిందని మీరు ఏం వెర్రీ కాకండి. దాంట్లో షుగర్ యాడ్ చేయండి. షుగర్ యాడ్ చేసి ఒకసారి కలిపి మైక్రో మోడ్లో 2 మినిట్స్ టైం సెట్ చేయండి. షుగర్ కూడా తక్కువే పడుతుందండి, చాలా ఈజీ కూడా, తక్కువ టైంలోనే అయిపోద్ది. అలా 2 మినిట్స్ షార్ట్ బటన్ నొక్కండి. 2 మినిట్స్లో షుగర్ కూడా మెల్ట్ అయిపోతుంది. దాంట్లో స్వీట్లెస్ కోవా యాడ్ చేయండి. యాడ్ చేసి అలాగా ఒకసారి అలా కలపండి. తర్వాత మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేయండి. వేసి అలాగా కలపండి. తర్వాత జీడిపప్పు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేయండి. కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయండి. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయండి. వేసుకుంటే కలర్ఫుల్గా కనబడుతుంది. యాలకుల పొడి కొంచెం యాడ్ చేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. అలా కలిపి మైక్రో మోడ్లో 900 పవర్ లెవెల్లో
5 మినిట్స్ పెట్టండి. 5 మినిట్స్లో మీకు అది కొంచెం థిక్గా తయారైపోద్ది. 5 మినిట్స్ అయిపోయింది. ఒకసారి చూద్దాము. దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్లు కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి మైక్రో మోడ్లో మళ్ళీ 2 మినిట్స్ పెట్టుకోండి. అయిపోద్దండి. తక్కువ టైంలో అయిపోతుంది. చూడండి, టైం కూడా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. చేసి ఎలాగొచ్చింది కామెంట్స్ రూపంలో తెలియపరచండి. చూసారా, గ్రీనిష్గా చిన్నపిల్లల ఆటలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.